సొంత గ్రామాన్ని సొంత స్కూల్ను అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్ జపాన్ చేస్తానంటూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పుట్టిన నియోజకవర్గం చంద్రగిరిలో ఇప్పటికీ 70% గ్రామాలకు సాగునీరు లేదన్నారు. చంద్రబాబు పుట్టిన గెడ్డపై 100 పడకల ఆసుపత్రిని కూడా నిర్మించుకోలేకపోయారని, ఇది ఆయనకు పుట్టిన గెడ్డపై ఉన్న ప్రేమ అన్నారు జగన్. కన్న తల్లి లాంటి ఊరికి పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అన్నారు. 55వ రోజు పాదయాత్ర చంద్రగిరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో కొనసాగింది. జనం జనం జగన్ జనం 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 జగన్ జనం చంద్రబాబుకు రాజకీయాలు తప్పితే అభివృద్ధి పట్టదన్నారు వైఎస్ జగన్. 55వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం దామల చెరువులో వైఎస్ జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లి గ్రామం చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఇక్కడ నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ ఈ ప్రాంతం ఇంకా వెనుకబడే ఉందన్నారు జగన్. గతంలో 9 ఏళ్లు, ఇప్పుడు 4 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రగిరినే మర్చిపోయారన్నారు. ఈ నియోజకవర్గ పరిస్థితి ఒక్కసారి చూస్తే ఆశ్చర్యకరమైన పరిస్థితులు కనిపిస్తాయి. సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, పుట్టిన గడ్డ. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు భాస్కర్ చెప్పినట్టుగా శేషాపురం స్కూల్లో చదివాడు, నారావారిపల్లె పక్కన. ఈరోజు పిల్లలు ఈ రోజుకి కూడా ఆ స్కూలుకు బడికి పోతా ఉన్నారు. ఆ స్కూలు శిథిలావస్థలో ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చే ముందు చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. చిన్నప్పుడు చదివిన స్కూలు మీద కనీసం ఆ మేరకు కూడా ప్రేమ లేని వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రిగా ఉన్నారు అని అంటే ఇక రాష్ట్రంలో మిగిలిన స్కూళ్ళ పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నాన్నగారి హయాంలో 100 పడకల ఆసుపత్రి కోసం అని చెప్పి ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో నాన్నగారు జీవో కూడా ఇచ్చాడన్నా. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ ఎక్కడైనా మీకు కనిపించిందా అని అడుగుతా ఉన్నా. 138 పంచాయతీలున్న ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపుగా 70% పల్లెల్లో ఇవాళకి కూడా తాగడానికి కూడా సరిగ్గా నీళ్ళు. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే పేదలకు ఇవాళకి కూడా ఇల్లు కావాలి అని చెప్పి జన్మభూమి కమిటీల ద్వారా మొరబెట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పటికి 4 సార్లు అయిపోయింది. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే ప్రతి సంవత్సరం ఏనుగులు చంద్రగిరి, చెన్నగొట్టిపల్లి, ఎర్రవారిపల్లె మండలాల్లో ఏనుగులు వచ్చి పంట నష్టం చేస్తూ ఉన్నారు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కష్టపడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మామిడి తోటను పెంచిన మొక్కలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటే ఏ రోజు ఒక్క రోజైనా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు పంట నష్టం ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. 1977లో కాంగ్రెస్ తరపున చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసి 2500 ఓట్లతో గెలిచిన చంద్రబాబు 1984లో మంత్రిగా ఉండి 17,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. 1977లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ కూడా చేశారు. 2500 ఓట్లతో గెలిచాడు. తర్వాత నాన్నగారి పుణ్యాన మంత్రి కూడా అయ్యాడు. కాంగ్రెస్ హయాంలో మంత్రి అయ్యాక 1983లో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఒక మంత్రిగా మళ్ళీ ఇదే నియోజకవర్గంలో పోటీ చేశాడు. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ పోటీ చేస్తే అదే నియోజకవర్గంలో 17,429 ఓట్లతో ఓడిపోయాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఎన్టీ రామారావు గారి పార్టీలో చేరారు, వాళ్ళ మామ పార్టీలో. ఓడిపోయి చచ్చిపోయిన పాము మాదిరి పక్కన ఉన్న వ్యక్తిని ఎన్టీ రామారావు గారు ఆదరించాడు. ఎన్టీ రామారావు గారు ఆదరించి ఆశీర్వదించి తనను మంత్రిమండలిలోకి కూడా తీసుకున్నాడు.
అధికారం కోసం, రాజకీయాల కోసం సొంత మామ, కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు. ఇక సొంత మామ ఎన్టీ రామారావు గారిని, కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఇక రాష్ట్ర ప్రజలు ఒక లెక్కనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు తన సొంత డైరీ కోసం లాభాల్లో ఉన్న చిత్తూరు డైరీని పద్ధతి ప్రకారం మూసేయించారన్నారు వైఎస్ జగన్. కావాలనే రైతుల బకాయిలను నెలల తరబడి ఆపేస్తూ చిత్తూరు డైరీ నుంచి పాడి రైతును హెరిటేజ్ కు మళ్లేలా చేశారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారు పాల సేకరణ ఆయన సొంతంగా సొంత ఫ్యాక్టరీ కోసం పెట్టాడు. ఆయన లాభాల కోసం అని చెప్పి చిత్తూరు డైరీని, లాభాల బాటలో ఉన్న విజయ డైరీని నాశనం చేశాడు. పాలక మండలి చైర్మన్గా, సభ్యులుగా తనకు కావలసిన తన తెలుగుదేశం పార్టీకి, తన హెరిటేజ్కు మేలు చేసే వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. ఆ తర్వాత రైతులకు నెల నెలా ఖచ్చితంగా పేమెంట్లు ఇవ్వాల్సిన చోట 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పేమెంట్లు ఇవ్వకుండా ఎగరగొడతారు. దిక్కుదోచని పరిస్థితిలో రైతులు ఉన్నప్పుడు హెరిటేజ్కు పాలు పోయించుకుంటారు. రేట్లేమో పూర్తిగా పతనమైపోతాయి. కారణం ఏంటంటే కోఆపరేటివ్ రంగంలో ఉన్న సంస్థ పేమెంట్లు ఇవ్వడం లేదు కాబట్టి ఇక ప్రైవేట్ రంగంలో ఉన్న డైరీ సంస్థలు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇస్తే ఈ రేటుకే కొనుక్కుంటాం. తాత చెప్పిన ప్రకారం చిత్తూరు డైరీని తెరిపించడమే కాదు, ప్రతి రైతన్నకు ఈ కోఆపరేటివ్ రంగంలో ఉన్న డైరీలకు పాలు పోస్తే ప్రతి రైతన్నకు 4 రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. చిత్తూరు డైరీని తెరిపించాలని గత కొన్నేళ్లుగా వెంకటాచలపతి నాయుడు అనే స్వచ్ఛంద సేవకుడు ఉద్యమిస్తున్నాడు. హెరిటేజ్ లాభాల కోసం చిత్తూరు డైరీని మూసేయించారని మండిపడ్డారు. అభివృద్ధి చేసుకునే కోసం చిత్తూరు డైరీని పథకం ప్రకారం కొద్దిగా నష్టాలు చూపించి 15 రోజులు పేమెంట్ వస్తే 2 నెలలు 3 నెలలు కూడా పేమెంట్ రాకుండా లాస్ట్కు 7 నెలలు కూడా పాల బిల్లులు చెల్లించకుండా రైతులను నడ్డి విరిసే పరిస్థితి చేయడానికి కారణం ఏమంటే ఈ డైరీ అభివృద్ధి చెందితే మన డైరీకి అభివృద్ధి కాదనే ఉద్దేశంగానే ఈ డైరీని తక్కువగా తగ్గించి ఈ డైరీ ద్వారా వచ్చే పాలు కూడా ఈ హెరిటేజ్ పాలకు మెప్పించుకొని ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం వాక్ విత్ జగన్ పేరుతో ప్రత్యేకమైన యాప్ ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా యాత్రకు సంబంధించిన వివరాలే కాకుండా ప్రజా సమస్యలు కూడా అందరికీ తెలిసే అవకాశం ఉందంటున్నారు యాప్ నిర్వాహకులు. యాక్చువల్లీ ప్రజా సంకల్ప యాత్ర అన్న 1,000 కిలోమీటర్లు నడుస్తున్నానండి. సో ప్రతిరోజు ఆయన దాదాపు 20,000-30,000 అడుగులు వేస్తున్నారు. సో ఈ యాప్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్తో కానీ గూగుల్తో కానీ సైన్ ఇన్ అయిన తర్వాత ఇట్ రికార్డ్స్ హౌ మెనీ స్టెప్స్ యూ మేడ్ విత్ జగన్ అన్న. ఇలాగే కాలం ఈ రోజు ఎన్ని నడిచినారు అని ఉంటుంది, టోటల్ క్యుములేటివ్ ఉంటుంది, అన్నది కూడా అలాగే ఉంటుంది. మీకు ఒక ప్రొఫైల్ పిక్, స్పెషల్ ప్రొఫైల్ పిక్ జనరేట్ అవుతుంది, షేర్ స్టెప్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ స్పెషల్ ప్రొఫైల్ పిక్. ఆ ప్రొఫైల్ పిక్ ఏంటంటే అందులో కింద ఒక వైఎస్ఆర్సీపీ వాక్ విత్ జగన్ బ్యాడ్జ్ ఉంటుంది. దాని మీద ఇట్ విల్ టెల్ యూ హౌ మెనీ స్టెప్స్ యూ హ్యాడ్ విత్ జగన్ అన్న అని చెప్పేసి కాంట్రిబ్యూట్ చేసిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ అన్న కోసం మీరు ఎన్ని స్టెప్స్ కాంట్రిబ్యూట్ చేశారనేది వస్తుంది. 100% వికలాంగుడనైనా అనేక కారణాలు చూపించి అధికారులు తనకు పింఛను ఇవ్వడం లేదని ఖాదర్ వలి అనే దివ్యాంగుడు జగన్ ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. జగన్ తనను తప్పక ఆదుకుంటారని హామీ ఇచ్చారని తెలిపాడు. ఏదో ఒక సాకు చూపిస్తున్నారు. మొత్తం పేపర్లు, రేషన్ కార్డు అడిగారు, ఆధార్ కార్డు అడిగారు, అన్నీ అడిగారు. ఒక్కోసారి ఒక్కోటి అన్ని పేపర్స్ తీసుకెళ్ళి అక్కడ హాజరు చేశాను. 1.5 సంవత్సరంగా మా అమ్మకు పెన్షన్ ఇస్తున్నారు. అది సాకు చూపించి ఎన్ని అర్జీలు పెట్టినా ఏం చేసినా కానీ మీ అమ్మకి ఇస్తున్నాం, నీకు ఇవ్వము. మా అన్నయ్య గారు ఆయన నీకు పెన్షన్ ఇవ్వట్లేదా అని ఆయన చాలా బాధపడ్డారు. నీకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుందని చివరెడ్డి గారిని పిలిచి మా నియోజకవర్గ ఎమ్మెల్యేని చూడండి అంటే ఆయన కూడా హామీ ఇచ్చారు. ఎప్పటి నుంచో వైఎస్ జగన్ ను కలుసుకోవాలన్న తన కోరిక నెరవేరినందుకు ఓ విద్యార్థిని ఆనందం వ్యక్తం చేసింది. జగన్ కు ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కోరుకుంది. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను బాక్రాపేటలో, ద్వారకా కాలేజ్. నా పేరు శ్రీరోష్ని. నేను జగనన్నను చూడడానికి వచ్చాను. నాకు జగనన్న అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అది నేను మాటల్లో కూడా చెప్పలేను. ఈరోజు అన్నను కలుసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే చాలా 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 హ్యాపీగా ఉంది. జగనన్నకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. 55వ రోజు ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా కల్లూరులో ప్రారంభమై పోతలపట్టు నియోజకవర్గంలోని చౌడేపల్లి క్రాస్ వద్ద ముగిసింది. ఏపీ సీఎం